శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీపాదమే శరణు చేసుకున్నారండి. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపకదా నన్ను నొడబరపుచు పై పైన సంసార బంధమున కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ వెంకట నారాయణ నారాయణ హరిహరి నారాయణ హరే దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ వెంకట నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరిహరి నారాయణ నారాయణ బద్రీ నారాయణ ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలాకారాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం యశోదావచ్చలాయ నమః ఓం హరయే నమః ఓం చతుర్భుజాక్ష చక్రాది కళా శాంగాధ్యాయుధాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోపయాయ నమః ఓం యమునావచ్చ వాటచరాయ నమః ఓం నందాయ నమః ఓం దేవకాసుర భంజనాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం ఈశ్వరోపదేశాయ నమః ఓం ప్రకటాదప్రియకృతే నమః ఓం శ్రీకృష్ణ హిత భోగిన్యే నమః ఓం ఆంకురాలయాయ నమః యయేంద్ర ప్రాణం వందే రమ్యజామాతరం ముని లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామో భగవద్గీతాయ సురాయ మేనే అస్మద్గురో భగవతో జగదేక సింధో రామానుజస్య శరణం శరణం ప్రపద్యే మాతా
हृदयात्मया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानां वादस्य कुलपतेरकुलाभिरामं श्रीमत्तदङ्गिरिवलं प्रणमामि பள்ளி கொள்ளன்னம் இங்கு நினைத்த தமிழும் சிறுகுதலே இளவியர் மன்னிடம் தேரிடம் இவரோ இளையவர் 11 விடையரும் இவரோ மறுயமயிரன் அருமுகன் இவனோ மறுதரும் வசுக்களும் வந்து வந்தின்றி இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தால் சுடற்குழியே தொல்பாவை பாடி எள்ள வல்ல பல்வகையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை மாத்தம் நான் கடவா வந்தமே நல்கு ஆண்டா திவ்ய திருவிலே சரணம். கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திருடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் உக்கமம் கட்டோரின் தந்தன்மாரை இப்போதே கரங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் காலம் சேர்ந்தும் அறிவொன்றும் இல்லாத ஆயுக்குலத்து உன்னன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோ குறைவொன்றும் இல்லாத கோவிந்தா
रामचंद्राय मे सखे रघुनाथाय नाथाय सीताय पतये नमः। बोलो सीतारामचंद्र भगवान की जय श्री राम। శ్రీరామ నామం మాకెంతో మధురం చిన్నబోయినావు మారుతి నువ్వు చిన్నవును వరద మారుతి చిన్నబోయినావు మారుతి చిన్నబోయినావు మారుతి నువ్వు చిన్నవును వరద మారుతి చిన్నబోయినావు మారుతి కొండంత ఆశతోని నీ కొండకే వచ్చినామయ్యా కొండంత ఆశతోని నీ కొండకే వచ్చినామయ్యా తండ్రి తండ్రిన విడిచి నువ్వు తండ్రి వారి వచ్చినామయ్యా తండ్రి తండ్రిన విడిచి నువ్వు తండ్రి వారి వచ్చినామయ్యా నీకు తలుపు తీయరాదా నీ గుడిలోకి వెళ్తుకోరా పాడి పంటలను నువ్వు కాపాడరావయ్యా పాడి పంటలను
ఉన్నావు మారుతి ఓ చిరునవ్వుల వరద మారుతి చిన్నబోతున్నావు మారుతి చిరునవ్వుల వరద మారుతి నేను చూడిదాలను ఒకసారి యువరావయ్యా జన్మపావనము చెయ్యరావా పండు వెన్నెల ఓలే జన్మపావనము చెయ్యరావా పాపాలు పోవాలని రామ పాదాలు కడిగేవయ్యా
श्रीरङ्गेशाय मङ्गलम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कृष्णतीर्थतनूजाय गोदाय नित्यमङ्गलम् पार्थसारथिरूपाय पार्थरुद्राय मङ्गलम् पद्मनाभधरा तन्नो रामचन्द्र प्रचोदयात् तन्नो सीता प्रचोदयात् श्री भगवतो देवदेवोत्तरस्य श्रीब्रह्माण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगदरक्षणातवतीर्णस्य श्रीरवेल्वन्दावद्मावती गोदादेवी समेत श्री श्रीनिवासस्वामिनः नित्याराधन समाप्ति समये वेद इतिहासादि द्राविड दिव्य प्रबन्धाजवतार्य येषु प्रथमतः ऋग्वेद प्रिया ऋग्वेदमवधार्य अलपाडनुग्वेदम् हरिः ओम् अग्निमेने पुरोहितं यज्ञेश देववर्तितं गोतारं मनस्कधातमम् कमलासती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षण कमलासती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षण विरूपमुकटे सत्यमुरा सर्वेषां भवाचार्यं श्रीनिवासं भजे पाण्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं जय श्रीमन्नारायण ధనుర్మాసోత్సవంలో నేను 11వ రోజు 11వ పాఠశాలని అనుసంధానం చేస్తా సిద్ధాదే దేశాదే శివ ప్రేమాడి నీ యొక్క కుటుంబం మురళిలో
முத்தமன்னில்லாத கோவலர்தம் பொற்பொழியே உத்தரவனகள் உணமையிலே போதராய் சிந்தாதே பேசாதே செல்வென்றாடி நீர் குறங்கும் பொழிலோ எம்பாவாய் சம்சுதி சதசதமன்யாமேதி கிருஷ்ணாயாம் ரஜனிகரிதம் வியாபலா கிருச்சபுஞ்சே கோதாசே நமைதமிதம் முரே வாசுபோயா புதுவையாண்டாரங்கற்கு பன்னதிர்பாவை கல்பதியும் கையால் பாடிக் கொடுத்தாள் நலபாமாலை பூமாலை சொல்லிக் கொடுத்தாரை சொல்லு கொடுத்தாள் இடர்கொடியே தொல்பாவை வேண்டவர்க்கு என்னை விரிஜன்மையும் மாத்தம் ஜோதிமணி மாடத்தோன்றுமோர் நீதியா வல்லபத்தர்வாழ்மோர் வில்லிபுத்தோர் வேதப்போனோர் பாதங்கள் தீர்க்கும் பரணி காட்டும் வேதமனத்திற்கும் வித்தாகும் போதை தமிழ் அறிஞர் மணியார மாநிலரை வையம் சுமப்பதம் வம்போ விசதிகதோயாயை கோராயை நிதிரமணம் நந்தனந்தன சுந்தரியை கோராயை దేవి మా హారతి కైకొనుమా పుష్పము లోపల నీవు జన్మించితే గోయమ్మ గలగలలాడే నీ గజ్జలు రోగంగా నీ కరుణ మాకు సగే ధన్యుల చేయమ్మ నీ కరుణ మాకు సగే ధన్యుల చేయమ్మ క్షీరాసాగర మందు శేషాతల్పమున శ్రీలక్ష్మీ నారాయణుని పాదములొత్తంగా తక్షణమే భక్తులకు దర్శనమీయమ్మ గజ్జలు రోగంగా నీ కరుణ మాకు సగే ధన్యుల చేయమ్మ ఈశ్వరుడే కదా మన సిరియాండాలే వధు కదా కరుడాంగేశ్వరుడే కదా మన సిరియాండాలే వధు కదా బృందారక సందోహంతో బృందారు మౌలి బృందముతో తెందిరువడి తిరుమాలే శ్రీ పందిరము విడి తరలేరే బృందారక సందోహముతో రామానుజాయ నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః కట్టుక్కడవై கணங்கள் பலகலந்து செத்தார் திரளியா என்று செருச்செய்யும் புத்தகொன்றில்லாத கோவலர்தம் கோர்கொடியே புத்தரவர்குல் சுடமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வந்தன் பேர்பாடா செத்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறும்பும் பொருளேலோ ரெம்பாவாய் துக்கரவை கணங்கள் పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులారా ధనుర్మాస ఉత్సవంలో నేడు 11వ రోజు ఈరోజు అమ్మవారు మరి ఒక గోపికను నిద్రను లేపుతూ ఉంది. ఈ గోపిక కులము చేత గురము చేత అందము చేత అందరి మెప్పులు పొందినటువంటి గోపిక.
అటువంటి గోపికను అమ్మవారు నిద్రలు లేపుతున్నారు. ఈ గోపిక ఏమనుకుంటుందంటే, కృష్ణుణ్ణి పొందడానికి నేను వ్రతం చెయ్యడమేంటి, కృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చెయ్యాలి అనేటువంటి ఒక ధీమలో ఉన్నటువంటి గోపిక. ఈ గోపిక వంశము గోపాల వంశం. వీళ్ళు స్వధర్మాన్ని నిర్వర్తించడంలో ఎటువంటి లోపాలు లేకుండా చేసేవారట. వీరి ఈ గోపిక యొక్క వంశం వారు. స్వధర్మం అంటే గోపిక మన గోపబారులకు ఏం పని ఉంటుంది? ఆవులను మేత తీసుకువెళ్ళాలి, వాటికి మేత మేయించాలి, తీసుకురావాలి, పాలు పిండాలి, ఆ పాలు శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణ చేయాలి. ఇది వారి యొక్క డ్యూటీ. ఆ ఆవులకు ఏమైనా కష్టాలు వస్తున్నాయి అంటే వాటిని ఎదుర్కొనడానికి కూడా బలము కలిగినటువంటి గోపాలు వీళ్ళు. వాళ్ళు నిత్యం వారి యొక్క డ్యూటీ నిర్వహణలో ఖచ్చితంగా ఆ డ్యూటీ చేసేవారట ఈ గోపిక యొక్క వంశం వాళ్ళు. అటువంటి వంశంలో పుట్టినటువంటి గోపికను అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వచ్చింది. ఈ గోపిక సహజంగా స్త్రీల సౌందర్యము పురుషులకు దాని యొక్క ఆకర్షితులైతారు. పురుషుల సౌందర్యము స్త్రీలకు ఆకర్షితమవుతుంది. కానీ పురుషుల సౌందర్యమే పురుషులకు, స్త్రీల సౌందర్యమే స్త్రీలకు వ్యామోహం పుట్టించేటువంటి అంత అందంగా ఉన్నటువంటి గోపికనట ఇవాళ అమ్మవారు నిద్రను లేపుతుంది. రాముడి యొక్క అందము పురుషులకే మోహనం పట్టించిందట. అలాగే ఋషులందరూ కూడా తమ తపస్సంతా విడిచిపెట్టి వచ్చి రాముడిని ప్రార్థన చేస్తారు. మమ్మల్ని వివాహం చేసుకో అని చెప్పేసి ఆ రాముడిని ప్రార్థిస్తారట. అప్పుడు భగవంతుడు ఏది కోరినా కానీ వాళ్ళ కోరికను నెరవేరుస్తాడు. అందుకొరకు ఏం చెప్తాడంటే, ఈ జన్మలో నాకు ఒకటే, ఈ అవతారంలో ఒకటే భార్య కనుక వచ్చే జన్మ శ్రీకృష్ణ జన్మలో నేను మీ అందరికీ మీ కోరిక నెరవేరుస్తానని చెప్తాడు. అట్లే ద్రౌపది అందము స్త్రీలకే వ్యామోహం కలిగించేదట. అంత అందగతే ఆ ద్రౌపది. అటువంటి గోపికను ఈరోజు అమ్మవారు నిద్ర నుండి లేస్తూ ఉన్నది. కత్తుకరవై కనంగల్ పలకరంతో శక్తాదరుడే చెన్ను షడి చెయ్యం. ఈ లేగదూడలు కలవటువంటి ఆవులను ఆ పాలు పిచ్చేటువంటి గోపాల వంశంలో ఆవులకు ఎటువంటి బాధలు కలిగినా, ఎటువంటి ఎవరు శత్రువులు వచ్చినా కాపాడేటువంటి గోపాల వంశంలో జన్మించినటువంటి ఓ గోపిక, నీవు త్వరగా నిద్ర నుండి లేవు, మనము శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఆ గోపికలు ఈ గోపికను నిద్ర నుండి లేపుతూ ఉన్నారు. శక్తాతిరవేర్చండు శరుచ్చయ్యం. ఏమంటుంది? శత్రువుల బలము నశించినట్లు ఎదిరించేటువంటి యుద్ధ బలం గల గోపాల వంశం వారట. శ్రీకృష్ణ పరమాత్మ సంధి చేయడానికి కౌరవ సభకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఎట్లైనా మంచిగా తీసుకోవాలని చెప్పేసి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఇంటికి పిలిచి భోజనాన్ని పెడదామని భోజనానికి ఇంటికి పిలుస్తాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను ఇంటికి పోడు. మరి ఎవరింటికి వెళ్తాడు? విదురుని ఇంటికి వెళ్తాడు. విదురుడు ఎవడు? భాగవతోత్తముడు, పరమ భాగవతోత్తముడు. దుర్యోధనుడు మరి శ్రీకృష్ణునికి శత్రువా? కాదు. మరి ఎందుకు వాళ్ళ ఇంటికి ఎందుకు పోలేదు అంటే, తనకు సంబంధించిన తన భక్తులు ఎవరు? పాండవులు. 24 గంటలు భగవంతుని నామం చేసేవాళ్ళు పాండవులు. తన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, తన భక్తులకు ఎవరైతే శత్రువు అవుతారో భగవంతుడు కూడా వారు శత్రువులతో సమానమట. అందుకొరకు ఈ కౌరవులు పాండవులకు శత్రువులు కనుక కృష్ణుడు కూడా శత్రువులతో సమానం కనుక ఆ కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. విదురుడు భాగవతోత్తముడు కనుక ఆ విదురుని ఇంటికి వెళ్తాడట. విదురుని ఇంటికి వెళ్ళిన తర్వాత సర్వసాధారణంగా వెళ్ళగానే నాడు
కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తుండేవాడు. కానీ ఆ కృష్ణుడు వచ్చినటువంటి ఆ ఆనందంలో కృష్ణుని కాలు కడిగేది ఏమో కానీ ఆయన కాళ్ళు ఆయన కడుక్కున్నాడు, లోపలికి తీసుకొని పోయిండు. ఉచిత ఆసనం మీద కూర్చుండబెట్టాలి పరమాత్మని. ఆ ఆనందంలో ఆయన సింహాసనం మీద కూర్చొని శ్రీకృష్ణుడిని చాప మీద కూర్చుండబెట్టిందట. స్వామికి నైవేద్యం ఏదైనా ఫలాహారాలు పెట్టాలి కదా, స్వామికి అరటి పండు తీసుకొచ్చి పెడుతున్నాడు. పాపం ఆయనను చూసుకుంటూ అరటి పండు దాని తింటున్నాడు, తొక్క పరమాత్మ ఇస్తున్నాడు. ఆ పరమాత్మ ఆనందంగా సేవిస్తున్నాడట. అంటే భగవంతుడు భక్తులకు ఎట్లా అడిగి ఉంటాడు, ఒదిగి ఉంటాడనేటువంటిది ఈ పాశ్రంలో అమ్మవారు చాలా చక్కగా చెబుతూ వచ్చింది. ప్రేమతో పిలిస్తే చాలట భగవంతుడు వస్తాడు. భగవంతుడికి ఏమీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భగవంతుడికి పెట్టేంత శక్తి మనకు లేదు. వాడు మనను గుర్తించినాడు, వాడు మనకే ఇస్తున్నాడు. మనం ఏమిటంటే మన తృప్తిపరంగా ఏదో నైవేద్యం పెడుతున్నాము. మనము ఆ పరమాత్మ దృష్టి పడినటువంటి నైవేద్యాన్ని మనము స్వీకరిస్తూ వచ్చినాము. ఈ విధంగా ఈరోజు అమ్మవారి గోపిక నిద్ర నుండి లేపుతుంది. ఈ గోపిక పోయిన పాశురంలో, నిన్నటి పాశురంలో నిద్ర నుండి లేపినటువంటి ఆ గోపిక ఒక గొప్ప మహానుభావుడు, ఆచార్యుడు. ఆయన పేరు నీలుడు. నీలుడు అనేటువంటి ఒక మహానుభావుడిని నిన్న అమ్మవారు నిద్ర నుండి లేపింది. మరి నీలుడి యొక్క వైభవం ఏమిటి అంటే, ఈయన మ్లేచ్ఛ వంశంలో పుట్టినటువంటి వాడు. ఈయనకి భుజబలం చాలా ఉంటుంది కనుక ఆ భుజబలాన్ని చూసినటువంటి రాజు, చోళరాజు, ఆయనకి ఒక చిన్న రాజ్యాన్ని అప్పచెప్తాడు, సామంతుడిగా ఉంచుకుంటాడు. ఆ విధంగా ఆ నీలుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయానికి ఒకసారి నీలుడు వెళ్ళినప్పుడు అక్కడికి కుముదవల్లి, శ్రీదేవి అవతారమైనటువంటి కుముదవల్లి అనే అమ్మాయి స్వామివారి దర్శనానికి వస్తుంది. వచ్చి ఆ దేవాలయంకి వచ్చేసి వెళ్తూ ఉంటే నీలుడు చూస్తాడు. చూసి అబ్బా ఇంత అందంగా ఉంది అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఆరా తీస్తే ఆ పూజారి యొక్క కూతురు అని తెలుస్తుంది. అప్పుడు ఆ పూజారి దగ్గరికి వెళ్ళేసి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటా అంటే ఆయన ససేమిరా ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే ఈయన బలవంతం చేస్తే అప్పుడు ఆ కుముదవల్లి ఒక షరతు పెడుతుంది. ఏమిటి అంటే, నీవు సంవత్సరం కాలము ఒక్కరోజు కూడా మధ్యలో ఎక్కడ ఆటంకం కలగకుండా 1008 మంది భాగవతోత్తములకి, అంటే భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి 1008 రోజులు నువ్వు భోజనం పెట్టాలి. అలా చేస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్తుంది. ఆ షరతుకు ఒప్పుకుంటాడు నీలుడు. ప్రారంభం చేస్తాడు. ఇక తెల్లవారు నుండే రోజు 1008 మందికి భోజనం పెట్టాలి సంవత్సరం కాలం అంటే పూతం నిన్న కొండలు జరుగుతాయట. కనుక పెడుతూ ఉన్నాడు. తన ఖజానాలో ఉన్నటువంటి మొత్తము ద్రవ్యమంతా ఖాళీ అవుతుంది. ఇంకా అక్కడ ఇక్కడ తీసుకుంటూ వచ్చి చేస్తూ ఉన్నాడు. అయినా సరిపోతలేదు. ఎట్లా అని ఆలోచన చేస్తాడు. ఒక్కటే అద్భుతమైనటువంటి మార్గం. పైస సంపాదించాలంటే అద్భుతమైన మార్గం ఏమిటి అంటే చోరకత్వం, దొంగతనం చేయాలి. దొంగతనం చేస్తే పైసలు వస్తాయి. ఇంకేంటి ఒక 4-5 ఒక బ్యాగ్ను తయారు చేస్తాడు. అడవిలో ఉండి దారి పొంట పొయ్యే వచ్చే వాళ్ళందరినీ కూడా పట్టుకొని దొంగతనం చేస్తూ ఆ వచ్చేటువంటి ద్రవ్యంతో ఈ విధంగా భోజనం పెడుతూ ఉన్నాడు. ఆ విధంగా పెడుతూ ఉన్నాడు. అక్కడ కూడా అయిపోయింది. ఒకరోజు దాదాపు 1008 రోజులు, అంటే 1007వ రోజు అయిపోయింది. చివరి రోజు మిగిలింది. ఆ రోజు దొంగతనానికి వెళ్తాడు. చూస్తాడు సాయంత్రం దాకా కూడా ఎవ్వరు రాదు. ఎట్లా 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 అని ఆలోచన చేస్తుంటాడు. చీకటి పడుతున్నది, మరి సమయం అయిపోతుంది, మళ్ళీ భోజనం పెట్టే సమయం ఉండదు అని చెప్పేసి ఎట్లా అని ఆలోచన చేసుకుంటూ ఒక చెట్టు మీద ఉండి చూస్తున్నాడు ఎవరైనా వస్తున్నారని. అప్పుడు చీకటి పడగానే ఒక పెద్ద వెలుతురులు, కాగడాల వెలుతురులతోటి పెద్ద గుంపు వస్తుంది. అరే
ఇది మంచిగా ఉన్నది, పెద్ద గుంపు వస్తుంది అంటే కాగడాలతోటి వస్తున్నది అంటే ఏదైనా పెళ్లి వారు కావచ్చు, వీళ్ళ దగ్గర బంగారము చాలా ఉంటది, సరిపోతుంది అనుకుని ఇంకేంది వాళ్ళ దగ్గరికి రాగానే అందరినీ ఆపేస్తాడు. ఆపేసి అందరి దగ్గర ఉన్నటువంటి బంగారము అది అన్ని ఆభరణాలన్నీ ఇగ్గేస్తాడు, డబ్బులు ఇగ్గేసుకుంటాడు. పెళ్లి కూతురుల వేషంలో పరమాత్మ వస్తాడు, అమ్మవారు స్వామివారు ఇద్దరు వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తీసేసుకుంటాడు. తీసుకొని ఇక వదిలిపెద్దామన్న సమయంకి ఆయన దృష్టి ఆ పరమాత్మ పాదాలకు ఉన్నటువంటి బంగారు ఉంగరాలు కనబడతాయి. అరే అన్నీ తీసుకున్నాం కానీ ఇవి తీసుకోలేదు, ఇవి తీసుకుంటే కనీసం విస్తార కన్నా వస్తాయి కదా అని చెప్పేసి ఆ కాలు బంగారు ఉంగరాలు లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అవి వెళ్ళకపోతే అప్పుడు ఆయన నోరు ఆ పరమాత్మ వేలుని తన నోట్లో పెట్టుకుంటాడు. పెట్టుకోగానే అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది ఆ నీరుడికి. వచ్చేసి పరమాత్మ మీద అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేస్తాడు. 4000 పాశురాలు, 4000 ద్రవ్య ప్రబంధమని నమ్మాలు వారు రాసిన అది తాను రాసినటువంటి దాన్ని ఆయన అవి మళ్ళీ కనుమరుగైపోతే ఈయన రాస్తాడు. ఈ నీరుడు ఈయనకు తిరుమంగై ఆళ్వారని పేరు పెడతాడు పరమాత్మ. అట్లా ఈయన పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. ఒకరోజు ఒక 10 రోజులు 20 రోజులు ఒక పని చేస్తూ ఉంటే ఇక 21 రోజు కూడా దాని మీదనే దృష్టి పోతుంది. అట్లా ఈయనకి 1008 రోజులు భోజనం పెట్టాడు. ఆ విధంగానే ఆయన ఇక దాన్ని మానలేకపోతుంటాడు. ఆ కుముదవల్లిని వివాహం చేసుకుంటాడు. అయినా ప్రతిరోజు ఇంకా భోజనం పెడుతూనే ఉన్నాడు 1000 మందికి. ఇట్లా పెడుతూ ఇంకా ఆస్తంతా అయిపోతూనే ఉన్నది. అప్పుడు పరమాత్మను అడుగుతాడు, అయ్యా మరి ఎట్లా, నాకు ఖచ్చితంగా రోజు 1008 మందికి భోజనం పెట్టండి, నాకు ఉండబట్టడం లేదు, మరి నేనేం చేయాలి అంటే పలానా దగ్గర నా ఈ బంగారు విగ్రహాలు ఉన్నాయిరా, అక్కడికి వెళ్ళి నీవు తీసుకోరా అని చెప్తాడు. పరమాత్మ చెప్పగానే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ బంగారు విగ్రహాలు తెచ్చేసుకుని వాటిని కరిగించేసి ఆ స్వామివారు భాగవత తదియారాధన చేస్తాడు. అట్లే శ్రీరంగంలో 7 గోపురాలు, 7 ప్రాకార మధ్య అంటే 7 ప్రాకారాలు ఈ మహానుభావుడే నిర్మించాడు శ్రీరంగనాథ స్వామికి. అటువంటి గొప్ప మహానుభావుని అమ్మవారు నిద్ర నుండి లేపారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇంకా ముందు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఇంకా కుంకుమార్చన, గుడార ఉత్సవము, 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంది. దానికి మొదలుగా ఈ 30వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటలకి తెప్పోత్సవము. ఇక శ్రీకాంత్ గారి వాళ్ళ ఇంట్లో సాయంకాలం 6 గంటలకి ఇంటింట ధనుర్మాస కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి కార్యక్రమం ఈ ధనుర్మాస కార్యక్రమంలో వారు కూడా పాపం ఈ సంవత్సరం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వచ్చి ఆ ఇంటింట ధనుర్మాస కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఆనందాన్ని కలిగించాలి. అదేవిధంగా పరమాత్మ యొక్క పరిపూర్ణ కృపాకటాక్షలు కలగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతిరోజు ఈ ధనుర్మాసోత్సవంలో ఈ అబ్బాయి అంతా వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఏం కార్యక్రమాలు నడుస్తున్నాయి ఏమిటి అనేది. అది యూట్యూబ్ దాంట్లో వస్తుంది. ఏం పేరు? కటకం కిషోర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు అందులో వస్తాయి. మీరు అవి చూసుకోవచ్చు. ఎప్పుడైనా సరే అవి దానిలో స్టోర్ అయి ఉంటాయి. అవి సబ్స్క్రైబ్ చేసి అంటే దాని ఆ ఛానల్ని మనము ఒక గంట వస్తుంది, ఆ గంటను కొట్టాలన్నట మనము దాంట్లోకి వెళ్ళిపోతాము. అది అందరు కూడా చూడొచ్చు. కటకం కిషోర్ పేరు 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంటుందయ్యా. ఇంకా ఎవరైనా మీతో పాటు ఇంకొక 10 మందిని జాయిన్ చేయించండి. కార్యక్రమం వైభవం జరుగుతుంది. అదేవిధంగా 5, 6, 7 3 రోజులు ఆచార్యుల కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇంకొక కోరిక ఏంటంటే
ఒక 2-3 ఏళ్ళ సామూహిక కుంకుమార్చనలు ఏర్పాటు చేయక ఒక రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము ఏర్పాటు చేసుకుందాము. అది ఒకసారి మహిళలంతా కూడా మీరు నిర్ణయం చేసుకుంటే ఆ రోజు మేము ఆ కార్యక్రమాన్ని మధ్యాహ్నము అంటే పొద్దున 11-11:30 అట్లా ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఒక గంట కార్యక్రమము సామూహిక కుంకుమార్చనలు మీరు ఎప్పుడు నిర్ణయం చేసుకుంటే అప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుందాము. జై శ్రీమన్నారాయణ. పరం విష్ణు పరం విష్ణు జై శ్రీమన్నారాయణ.